హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్. సో లైఫ్లో కొన్నిసార్లు మనం కావాలని ఏం మిస్టేక్స్ చేయమండి. సిచ్యువేషన్స్ని బట్టి అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. కానీ మన లైఫ్ అనేది మన బాధ్యతనే. ఈ మధ్య కాలంలో జెన్‌జీ కిడ్స్ గురించి చాలా వింటున్నాం, చాలా మాట్లాడుకుంటున్నాం, చాలా చూస్తున్నాం. వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి, వాళ్ళ ప్లానింగ్ కానివ్వండి, వాళ్ళ గోల్స్, ఎయిమ్స్ ఇవన్నీ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. అది పేరెంట్స్ నుంచి వస్తుందా? సొసైటీ నుంచి వస్తుందా? గవర్నమెంట్ నుంచి వస్తుందా? లేకపోతే వాళ్ళంతట వాళ్ళు చేసుకుంటున్నారా? రిలేషన్‌షిప్స్ అనేవి బ్రేక్ అవ్వకుండా మంచిగా ఉండాలి అనంటే చూడాల్సిన గ్రీన్ ఫ్లాగ్స్ ఏంటి? చేయకూడని రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? ఒక పర్సన్‌ని మనం సెలెక్ట్ చేసుకున్నాం లైఫ్‌లో అంటే ఎలా ఉండాలి? సో, వీటన్నిటి గురించి ఈరోజు మనతో ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి లైఫ్ కోచ్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు. హలో సార్. హలో. పిల్లలు అదే ఎవరైనా సరే. మెయిల్ యాహ్! ఆర్ ఫీమేల్ యాహ్! ఎవ్వరైనా సరే వీడు చెడు దారి పడుతున్నాడు. ఆ బౌండరీ నుంచి బయటికెళ్ళిపోతున్నాడు, చెయ్యి దాటుతున్నాడు అని సంకేతాల్ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలంటారు? ఓహ్! యాహ్! ఫస్ట్ థింగ్ ఓవర్ యూసేజ్ ఆఫ్ ఫోన్. ఆ! ఫోన్ కట్ చేయడం స్టార్ట్ చేయండి. పేరెంట్స్‌గా మనకు అట్‌లీస్ట్ ఆ రైట్ ఉండాలి. దట్ టూ మచ్ యూసేజ్ ఆఫ్ ఫోన్ బై కిడ్స్ హ్మ్. యాక్సెప్ట్ చెయ్యొద్దు. హ్మ్. ఎట్టి పరిస్థితిలోనూ. ఇది హ్మ్. చాలా ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళకి కావాలంటే రీప్లేస్‌మెంట్ ఇవ్వండి. మీరే కూర్చోండి పక్కన గానీ, ఫోన్ అనేది యాక్సెస్‌లో పెట్టొద్దు. ఓకే. ఇది ఓకే. నంబర్ 1. సెకండ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్రెండ్‌షిప్స్ తెలుసుకోండి. హ్మ్. అది ఎంక్వైరీ చేసినట్టు, ఇంటరాగేషన్ చేసినట్టు కాకుండా సరదాగా మాట్లాడుతూనే తెలుసుకోండి. హ్మ్. థర్డ్, కీప్ దెమ్ ఎంగేజ్డ్ ఇన్ పాజిటివ్ థింగ్స్. అంతే. ఏదైనా లేకపోతే వీళ్ళు ఎలా తప్పుదారి పడుతుంటారంటే, హ్మ్. మీరు నమ్మరండి. బ వీళ్ళు ఫోన్ ఇవ్వట్లేదని బయటికెళ్ళి, వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్స్ నుంచి ఒక సిమ్ తీసుకొని, వీళ్ళంతా డబ్బులు పోగేసుకొని ఒక ఫోన్ తెచ్చుకొని, ఆ ఫోన్‌లలో వేరే వేరే సైట్‌లని ఓపెన్ చేసుకొని, దాని ద్వారా వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నారు. సో, ఓకే. అందుకని అబ్జర్వ్ దెమ్ ప్రాపర్‌లీ. ఒకటే పని మీద మీ నుంచి తప్పించుకొని తిరగడానికి ప్రయత్నం చేస్తుంటారు పిల్లలు. రెడ్ ఫ్లాగ్ పట్టుకోండి. మీ నుంచి తప్పి కాసేపు కూర్చొని మాట్లాడాలి అంటే రెస్ట్‌లెస్ అవుతూ ఉంటారు. హ్మ్. పట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అది కౌంటర్ చేసి, అరిచి, కొట్లాడి కాదు. మిమ్మల్ని శత్రువులు చేసుకున్నారంటే ఔట్. గేమ్‌లో పేరెంట్స్ విలన్ అయ్యారు అంటే హ్మ్. వాళ్ళకి తెలుసు మార్గాలు ఎలా బయటకెళ్ళాలో. హుహుహు. ఓకే. పేరెంట్స్ విలన్ అవ్వకూడదిక్కడ. పేరెంట్స్ షుడ్ బికమ్ స్లో ఫ్రెండ్‌షిప్‌లోనే నిజం బయట పెట్టించగలగాలి. ఫైన్. లేదు నువ్వు అరిచి, తిట్టి చేద్దాం అనుకుంటే అప్పటికప్పుడు నీ ముందు తలొంచుతాడు. తర్వాత దే హావ్ దేర్ ఓన్ మెథడ్స్. హ్మ్. సో, అందుకని పేరెంట్స్ విలన్ అవ్వకూడదు. నేను చాలామంది ఈ ప్రేమలో పడ్డప్పుడు తల్లిదండ్రులకు చెప్తుంటా. నువ్వు ఆ అబ్బాయిని తిట్టి, అమ్మాయి ముందు తిట్టావంటే ఆ అబ్బాయి హీరో అవుతాడు అంతే. అమ్మాయికి. ఆ అమ్మాయి ముందు అబ్బాయి ముందు అమ్మాయిని తిట్టావంటే ఆ అమ్మాయి హీరోయిన్ అవుతది. మీరిద్దరు విలన్ అవుతారు. హ్మ్. పేరెంట్స్ విలన్ అవుతారు. అంతే. ఇది నిజం చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా. కానీ ఆ ఆవేశం అనేది ఆగదు గదా సార్! ఎగ్జాక్ట్‌లీ. ఆపుకోవాలి. కన్నప్పుడు తప్పుతుందా? కొన్ని హ్మ్. కొన్ని చేసుకోవాలి తప్పదు. సో, అందుకని ఆ జంక్షన్‌లో ఉన్నప్పుడు పిల్లల్ని అబ్జర్వ్ చేయండి. ఫైన్. వాళ్ళకి అట్ దట్ స్పాట్ ఆ టైమింగ్‌లో ఉన్నప్పుడు కొంత దాన్ని డైవర్ట్ చేసి వాళ్ళని వేరే పనిలో పెడితే దే బికమ్ బిజీ అండ్ హ్మ్. వాళ్ళ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. ఒకసారి అంటుకున్నాక మాత్రం తొందరగా పోవు, జాగ్రత్త పడాలి. డ్రగ్స్ గానీ, వ్యసనాలు కానీ, హ్యూమన్ అడిక్షన్ కానీ ఇట్లాంటివి ఏదైనా హ్యూమన్ అడిక్షన్ అంటే అమ్మాయికి అబ్బాయి గాని, అబ్బాయికి అమ్మాయి గాని అడిక్ట్ అయ్యారు అంటే హ్మ్. యూ జస్ట్ కాంట్ సెపరేట్ దెమ్. అది ఇంకా వెళ్ళి వెళ్ళి వాళ్ళకి వాళ్ళు గొడవలు పడి దూరం అవ్వాల్సింది తప్ప అది డిప్రెషన్ అయ్యి తర్వాత అగ్రెషన్ అయ్యి దాని నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది. హ్మ్. ఇది కంపల్సరీ చేస్తాం. అందులో మేము అస్ట్రాలాజికల్‌గా కూడా చెక్ చేస్తుంటాం. నేను చూస్తా హ్మ్. కదా! హ్మ్. ఒక స్టేజ్ వస్తదండి. కరెక్ట్ టైం రాహు టైము. అంతే వాళ్ళు వెళ్ళి 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 దూకుతారు అందులో. ఆ! అరే ఎందుకురా ఈ బాధ అన్నా కూడాను ఆ! అలాగే ఉంటుంది. అలాగే ఉండాలి. ఉంటుంది. మేము మేము ప్రేమించాం. ప్రేమించాం. ఇందులో ఉంటుంది. సో, అందులోనూ వ్యసనాల్లో పడి డ్రగ్స్ వాటికి అలవాటు పడ్డారంటే ఇంకా వాడి చేతికి సో రాడు. హార్డ్. ఈ ఆ! రోజుల్లో ఇంకొక అదర్ సైడ్ జరుగుతోంది విచ్ సమ్‌టైమ్స్ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్‌లో నాలాంటోడు చెప్పాలి కాబట్టి వాగుతున్నాను. ఆ! గమనించండి. వాళ్ళకి అపోజిట్ జెండర్ కూడా పోయి సేమ్ జెండరు తర్వాత వాళ్ళకి పర్సనాలిటీ డెఫిసిట్స్ ఎవరిని ఎలా చూడాలో తెలియకపోవడము ఇలాగ కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. తప్పా? చెడ్డా? రైటా? అని ఎగ్జాక్ట్‌లీ. కాదు పాయింట్ ఇక్కడ. యాహ్! ఇట్ ఈస్ ఇఫ్ అట్ ఆల్ దేర్ ఈస్ సంథింగ్ యూ కెన్ డూ ప్లీజ్ డూ ఇట్. ఆ! దానికి హెల్త్ పరంగా, మెడికల్ పరంగా
తీసుకుంటా అంటే తీసుకోండి, కేర్ తీసుకోండి. బికాస్ తెలియక అలాగా ఈ మధ్య ఢిల్లీలో చాలా కేసులు చూస్తున్నాము. ఓకే, వేర్ వెళ్తున్నారు అక్కడికి మన పిల్లలు ఇక్కడి నుంచి అటు వెళ్తారు, ఇంకంతే అక్కడ సమ్ నాన్సెన్స్. తప్పేంటి అనేది లాజిక్ వస్తే తప్పు లేదు, బట్ అదేంటో ఇంకా సొసైటీలో ఆడుగా ఉంది ఉంది. అవును. అనేటట్టుగా ఉంటుంది. సో అందుకని కొద్దిగా జాగ్రత్త పడాలి. అలాంటివి ఏమైనా ఉంటే అట్ ఎర్లియస్ట్ దానికి ఏదైనా మెడికేషన్స్ కానీ డాక్టర్ సలహా మేరకు ఏదైనా తీసుకోవాల్సినవి ఉంటే అలా తీసుకుని కొంచెం దాన్ని సెటిల్ చేసుకుంటే రిలేషన్షిప్స్ బాగుంటాయి. ఎందుకంటే అటు సైడ్ వెళ్తే దర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ లాండరింగ్, లాట్ ఆఫ్ డ్రగ్ ర్యాకెటింగ్ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి. ఫైన్. ఇంకొకటి ఏంటి అంటే సార్, ఇప్పుడు నేను స్ట్రిక్ట్ చేశా, నువ్వు ఆ పని చెయ్యొద్దు, ఎందుకు చేసావు అని చెప్పి మీరు ఇందాక అన్నట్టు అందరి ముందు కొట్టాను, తిట్టాను, ఈవెన్ మదర్ ముందే అన్నాను, లేకపోతే సిబ్లింగ్స్ ముందు అన్నాను. వాడు హార్ట్కి తీసుకొని లేకపోతే బ్రెయిన్కి తీసుకొని నన్ను ఇలా అనేసారు అని చెప్పేసి ఒకటే వెపన్ సూసైడ్. ఎందుకు, ఏంటి, పేరెంట్స్ నా మంచి కోసమే చెప్పారు అంటే రిలేటివ్స్ నా మంచి కోసమే చెప్పారు అని కూడా ఆలోచించే టైం వాడికి ఇవ్వట్లేదు. ఏమన్నా ఉంది అని అంటే నేను సూసైడ్ చేసుకుంటా అనే థాట్స్ వాడికి నిజంగానే వస్తున్నాయా, లేకపోతే నేను ఇలా బెదిరించాను అనుకో పేరెంట్స్ ఇంకొకసారి నన్ను తిట్టరు, కొట్టరు, అవమానించడు అన్న నెపంతో వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. రెండు కేటగిరీస్ ఉన్నాయి. వీళ్ళు ఓన్లీ బెదిరించడానికి నేను ఇట్లా డిప్రెషన్ యాక్ట్ చేసే వాళ్ళని ఉన్నారు. నిజంగా డిప్రెస్ అయిపోయేవాళ్ళు ఒక థాట్ తీసుకుని నాకు అవమానం జరిగింది అని దాంట్లో డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రెండింటిని పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం గమనించుకోకపోవడం, అర్థం చేసుకోకపోవడం, వాళ్ళ పర్సనాలిటీని మనం అసెస్ చేయలేకపోవడం, జరిగిన తప్పుని బై థెరపీ కానీ కౌన్సిలింగ్ కానీ 1-4 సార్లు వాళ్ళకి ఓకే ఇలా జరగద్దు, ఇది మంచి, ఇది రైట్, రాంగ్ అని ఎవరన్నా చెప్పేవాళ్ళు లేక కూడా ఇలా జరుగుతుంది. సో బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్, వేర్ ఒక చిన్న మాట అనేసరికి దాన్ని పట్టుకుని డల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు కావాలని ప్లాన్ చేసి ఇట్లా బెదిరిస్తాను చూడు అనేవాళ్ళు కూడా ఉంటారు. సో అది చాలా జాగ్రత్త. ఈ మధ్య అయితే పిల్లలు, నేను ఒక సీన్ చెప్తానండి. ఇది మదర్ ఫాదర్ ఇద్దరు కొట్లాడుకుంటారని తెలుసు పిల్లలకి. దెన్ దే స్టార్ట్ ప్లేయింగ్ దేర్ గేమ్. నీకు ఏదైనా కావాలి అంటే నాన్న వద్దన అంటే అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అమ్మ వద్దన అంటే నాన్న వద్దన్నాడు అని అమ్మకి చెప్తే చాలు, అమ్మ చేస్తుంది. అమ్మ వద్దంది అని నాన్నకు చెప్తే చాలు, నాన్న చేస్తాడు అని పిల్లలు కూడా నాశనం అయిపోవడానికి వాళ్ళకు కూడా తెలిసిపోతుంది దట్ హియర్ ఈజ్ అ గేమ్. నేను ఒక కపుల్ డైవర్స్ కోసం అప్లై చేసుకుని ఉన్నారు. ఆ సీన్కి ముందే ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఆ బాబు 4 days ఇక్కడ 3 days అక్కడ ఉంటాడు. ఓకే, వాడికి ఇక్కడ రాగానే ఇంట్లో వాళ్ళు నాన్న ఎక్కడ అతిగా ప్రేమ చూపించేసి అటు సైడ్ వెళ్ళిపోతాడు అని ఇక్కడ అన్ని ఫోన్లు ఇచ్చేస్తుంది, టీవీ ఇచ్చి అన్ని పెట్టేస్తుంది. అటు వెళితే అక్కడ వాళ్ళ అమ్మ ఎక్కడ ఎక్కువ కేర్ చేసుకుంటే అక్కడ చిప్స్ ప్యాకెట్లు కొని ఇచ్చేసి, అక్కడ చాక్లెట్లు ఇచ్చేసి, అక్కడ అన్ని ఊర్లో మట్టి తిప్పేసేసి. సో పిల్లలకి అబ్జర్వ్ చేసి అర్థమైపోతుంది వాళ్ళ కెరియర్ కానీ వాళ్ళకు ఒక డెవలప్మెంట్ గ్రోత్ ఆగిపోతుంది. మళ్ళీ వీళ్ళు లేదు వాడిని మంచిగా స్విమ్మింగ్లో వేద్దాం అనేసరికి నువ్వు చెప్పిందాను నేను ఎందుకు వేయాలని గొడవ. సో ఒకళ్ళకొకళ్ళు ఫైట్ అయిపోయి పిల్లలు స్పాయిల్ అయిపోతారు. సో అందుకని బోత్ సైడ్స్ ఉన్నాయండి. పిల్లలు అబ్జర్వ్ చేస్తారు, పిల్లలు ఆడే గేమ్ వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళకి తెలిసిపోద్ది ఓకే మా అమ్మ నాన్న మధ్యలో పడట్లే కాబట్టి నాకు తెలిసి ఎక్కడ ఎట్లా మేనేజ్ చేయాలో అనే స్టేజ్కి వచ్చేస్తాం. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి.